ఆస్ట్రేలియాలోని బ్రిస్బన్ నగరం జనవరి 15, 2021. మైదానం పేరు గబ్బా. ఆస్ట్రేలియన్లకి అది ఒక కంచుకోట. ఆ స్టేడియం చుట్టూ ఉన్న గ్యాలరీల్లో వేల మంది ఆస్ట్రేలియా అభిమానుల అరుపులు, పిచ్ మీద వరల్డ్ క్లాస్ బ్యాటర్లు. మరోవైపు మన టీమిండియా వాళ్ళు సగం మంది గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. అసలు టీంలో ఉంటాడో లేదో తెలియని ఒక నెట్ బౌలర్ చేతికి అకస్మాత్తుగా భారత్ టెస్ట్ క్యాప్ వచ్చింది. కానీ ఆ కుర్రాడి కళ్ళలో భయం లేదు, ఒక వింతైన కసుంది. ఎందుకంటే ఆ రోజు అతను వేసిన ఒక్కో బంతి వెనక ఒక పవర్లూమ్ కార్మికుడి నెత్తుటి చెమటుంది, ఒక తల్లి కన్నీళ్లున్నాయి, ఒక ఊరి ఆకలిమంటుంది. ఇది కేవలం ఒక క్రికెట్ బయోగ్రఫీ కాదు, అసాధ్యమనే పదాన్ని తన యార్కర్లతో పాతాళంలో పాతేసిన ఒక సైలెంట్ కిల్లర్ కథ. ఈ కథ మన తంగరసు నటరాజన్ది. చిన్నప్పుడు షూస్ లేక చెప్పులు లేకుండా పరిగెట్టిన నటరాజన్ ఇప్పుడు 10 కోట్ల బ్రాండ్గా ఎలా మారాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళనాడులోని సేలం జిల్లాకు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం చిన్నపంపటి. అక్కడ ఒక చిన్న అద్దె గదిలో 8 మంది కుటుంబ సభ్యులు. తండ్రి ఒక పవర్లూమ్ ఫ్యాక్టరీలో డైలీ కూలి, తల్లి రోడ్డు పక్కన ఒక చిన్న టీ స్నాక్స్ బండి నడుపుతూ ఆ 8 మంది కడుపు నింపేది. 10 రూపాయలు పెట్టి నోట్బుక్ కొనడానికి కూడా ఆ ఇంట్లో స్తోమత లేదు. కానీ ఆ ఇంట్లో ఉన్న పెద్ద కొడుకే మన నటరాజన్. అతనికి ఆట మీద ప్రాణం. కనీసం కాళ్ళకు వేసుకోవడానికి షూస్ కూడా లేవు. గవర్నమెంట్ స్కూల్ మైదానంలో చెప్పులు లేకుండానే రోజుకి 10 రౌండ్లు పరిగెత్తేవాడు. టెన్నిస్ బాల్తో ఊరి వీధుల్లో ఆడుకునే నటరాజన్కి అసలు లెదర్ బాల్ అనేది ఒకటి ఉంటుందని కూడా చాలా ఏళ్ల వరకు తెలియదు. కానీ ఆ టెన్నిస్ బాల్తో అతను విసిరే యార్కర్లకి ఆ ఊర్లో ఉన్న బ్యాటర్లు వణికిపోయారు. కానీ మట్టిలో ఉన్న మాణిక్యాన్ని గుర్తించడానికి ఒక దైవదూత రావాలి. 2009లో నటరాజన్ జీవితంలోకి వచ్చిన ఆ దైవదూత పేరే ఏ జయప్రకాష్. ఒక చిన్న మైదానంలో నటరాజన్ విసురుతున్న బుల్లెట్ లాంటి బంతులను చూసి జేపీ ఆశ్చర్యపోయాడు. కేవలం గైడెన్స్ మాత్రమే కాదు, తన సొంత డబ్బులు సమయం వెచ్చించి మరీ నటరాజన్కి లెదర్ బాల్ క్రికెట్ నేర్పించాడు. 2011లో చెన్నై తీసుకెళ్లి బిఎస్ఎన్ఎల్ లాంటి 4వ డివిజన్ టీంలో చేర్పించాడు. అక్కడి నుంచి నటరాజన్ ప్రయాణం సాగింది. అందుకే జేపీ అన్న లేకపోతే ఈ నటరాజన్ లేడు అని నటరాజన్ ఎప్పటికీ తన గుండెల మీద చేయి వేసుకొని చెప్తాడు. జీవితం ఎప్పుడూ పూలపాన్ కాదు. 2015లోని తమిళనాడు తరపున రంజీ ట్రోఫీలో డెబ్యూట్ చేశాడు. కానీ మొదటి మ్యాచ్లోనే నీ బౌలింగ్ యాక్షన్ కరెక్ట్గా లేదని రిపోర్ట్ ఇచ్చారు ఎంపైర్లు. బ్యాన్ పడింది. నా క్రికెట్ కెరీర్ కథమని కుర్రాడు కుంగిపోయాడు. కానీ కింద పడిన చోటే మళ్ళీ పైకి లేవాలి. జేపీ అండ్ టీఎన్సీఏ కోచ్ల అండతో ఒక ఏడాది పాటు క్రికెట్కి దూరంగా ఉండి నెట్స్లో వేల సార్లు బౌలింగ్ యాక్షన్ మార్చుకొని 2016లో ఒక కొత్త బౌలింగ్ మిసైల్లా తిరిగి వచ్చాడు. 2016 టీఎన్పీఎల్ సీజన్ దిండిగల్ డ్రాగన్స్ తరపున ఆడుతూ సూపర్ ఓవర్లో వరుసగా 6 యార్కర్లు వేసి ప్రపంచం దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు నటరాజన్. ఆ 6 బంతులు అతని తలరాతను మార్చేశాయి. 2017 ఐపీఎల్ వేలంలో 10 రూపాయల పుస్తకం కోసం కష్టపడిన ఆ పిల్లాడి కోసం పంజాబ్ కింగ్స్ ఏకంగా 3 కోట్ల రూపాయలు పెట్టుకున్నది. చిన్నపంపటిలో ఆ రోజు జరిగిన పండగ మామూలుది కాదు. ఆ తర్వాత 2018లో సన్ రైజర్స్ హైదరాబాద్ కొన్న 2 ఏళ్లు బెంచ్కే పరిమితమయ్యాడు. కానీ 2020లో భువనేశ్వర్ కుమార్కి గాయం అవ్వడంతో నటరాజన్కి ఛాన్స్ వచ్చింది. అంతే, అసలు సిసలైన వేట మొదలైంది. ఏబీ డివిలియర్స్ లాంటి లెజెండ్స్కే స్టంప్స్ ఎగరగొట్టి చొక్కలు చూపించాడు. ఆ ఒక్క సీజన్లో ఏకంగా 71 యార్కర్లు వేసి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత ప్రపంచం అతనికి పెట్టిన పేరు ద యార్కర్ కింగ్, యార్కర్ నట్టు. ఆ తర్వాత నటరాజన్ ప్రయాణం ఒక చరిత్ర. నెట్ బౌలర్గా ఆస్ట్రేలియా వెళ్ళాడు. డిసెంబర్ 2, 2020న వన్డే డెబ్యూట్, లబుషేన్ వికెట్తో బోని. టీ20 సిరీస్లో 3 మ్యాచ్ల్లో 6 వికెట్లు. ఆ తర్వాత జనవరి 15, 2021న గబ్బాలో టెస్ట్ డెబ్యూట్. ఒకే టూర్లో 3 ఫార్మాట్స్లోని డెబ్యూట్ చేసిన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్గా మన నటరాజన్ చరిత్ర సృష్టించాడు. టీ20 ట్రోఫీ గెలిచాక విరాట్ కోహ్లీ అండ్ హార్దిక్ పాండ్యా టీ20 ట్రోఫీని నటరాజన్ చేతికిచ్చి గౌరవించిన ఆ సీన్ ఏదైతే ఉందో 140 కోట్ల మంది భారతీయుల రోమాలు నిక్కబడుచుకునేలా చేసింది. కానీ ఈ సక్సెస్ వెనక ఒక పెద్ద త్యాగం ఉంది. ఐపీఎల్ జరుగుతున్న సమయంలో అతని భార్య పవిత్ర పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ దేశం కోసం బయోబబుల్లో ఉన్న నటరాజన్ పుట్టిన 3 నెలల వరకు తన బిడ్డ ముఖం కూడా చూడలేదు. కానీ ఆస్ట్రేలియా టూర్ తర్వాత వర్క్లోడ్ వల్ల మోకాలి గాయం ముదిరింది. ఏప్రిల్ 2021లో సర్జరీ.
వరల్డ్ కప్ మిస్ అయ్యాడు, మళ్ళీ డిప్రెషన్. 2022, 2023 ఐపీఎల్ సీజన్లో తన పాత స్పీడ్ కోసం చాలా కష్టపడ్డాడు. ఇతని పని అయిపోయిందన్నారు. కానీ 2024లో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. 18 మ్యాచ్ల్లో 19 వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ని ఫైనల్కి తీసుకువెళ్లడంలో కీ రోల్ ప్లే చేశాడు. ప్రస్తుతం మనం 2026లో ఉన్నాం. 2025 మెగా ఆక్షన్లో ఏం జరిగిందో తెలుసా? ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 10.75 కోట్ల రూపాయలు పెట్టి మన యార్కర్ కింగ్ని కొనుక్కుంది. మిచెల్ స్టార్క్ లాంటి గ్రేట్ బౌలర్తో కలిసి ఢిల్లీ బౌలింగ్ అటాక్ని లీడ్ చేస్తున్నాడు. 2025 సీజన్ స్టార్టింగ్లో ఒక చిన్న గాయమైన బలంగా తిరిగి వచ్చి 2026 సీజన్కి కూడా ఢిల్లీ టీంలోనే రిటైన్ అయ్యాడు. ఇటు డొమెస్టిక్లో 2026 జనవరిలో జరిగిన రంజీ ట్రోఫీలో బరోడాపై ఎరగదీశాడు. 34 ఏళ్ల వయసులో కూడా తనలో దమ్ము తగ్గలేదని నిరూపిస్తున్నాడు. సక్సెస్ వచ్చాక గతం మర్చిపోవడం మనుషుల నైజం. కానీ నటరాజన్ అలా కాదు. తాను సంపాదించిన డబ్బుతో చిన్నప్పంపటిలో తనలాంటి పేద కుర్రాల కోసం సొంతంగా ఒక అకాడమీ కట్టించాడు. జూన్ 2023లో దినేష్ కార్తిక్ చేతుల మీదుగా ఆ గ్రౌండ్ ఓపెన్ అయ్యింది. ఇంకా గ్రేట్ విషయం ఏంటంటే తన జెర్సీ మీద తన పేరుతో పాటు తనకు లైఫ్ ఇచ్చిన జేపీ అన్న పేరుని కలుపుకొని జేపీ నట్టు అని ఉంటుంది. జయప్రకాష్ గారికి నటరాజన్ భలే కృతజ్ఞత తెలుపుకుంటున్నాడు కదా. నటరాజన్ ప్రయాణం ఒక సామాన్యుడి విజయం కాదు, అది ఒక అద్భుతమైన సినిమా స్క్రిప్ట్. పవర్లూమ్ శబ్దాల మధ్య మొదలై గబ్బా గ్యాలరీల కేరింతల మధ్య నిలిచింది. ఆ సైలెంట్ కిల్లర్ వేసే ఒక్కో యార్కర్ మనకేం చెప్తుందంటే, నీ దగ్గర దమ్ముంటే పరిస్థితులు ఎంత చెత్తగా ఉన్నా ప్రపంచమే నీ పాదాల దగ్గరకు వస్తుంది అని. సెల్యూట్ టు తంగరసు నటరాజన్. 28 days 28 బయోగ్రఫీస్లో ఈరోజు మన డే 9. నెక్స్ట్ ఎవరి బయోగ్రఫీ చేయమంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ క్రికెట్ గ్యాంగ్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేయాలా ఈ వీడియోని హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.